హలో ఎవ్రీవన్, నేను మీ పల్నాడు తెలుగు ట్రేడర్ వెంకటేష్ని. మనం డైలీ లెర్నింగ్ సిరీస్లో మార్కెట్ గురించి కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే, ఈరోజు అయితే ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మార్కెట్ నిన్న ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిన్న ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మనం ఏ విధంగా అయితే నిన్న వీడియో ఎవరైతే చూసుంటారో మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మనం మార్కెట్ని అనాలిసిస్ చేసుకోవాలనేది నిన్న వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది ఈరోజు జరిగిందో లేదో అయితే వాచ్ చేద్దాం. ఒకసారి అయితే ఇక్కడ ఆల్రెడీ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఫ్లాట్గా ఓపెన్ అయిద్దో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళాలి. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడైతే ఒక క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది కదా, ఇక్కడైతే అప్ సైడ్ ప్లాన్ అయితే చేసాం. ఒక ట్రేడ్ అయితే హిట్ అయింది. తర్వాత ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్లో రిజెక్షన్ అయింది ప్రైజు. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మనకి అవుద్దో అదేవిధంగా ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఎవరైతే ఒకవేళ ఈ ట్రేడ్ మిస్ అయ్యి ఉంటారో ఈ లెవెల్లో ట్రేడ్ ఇచ్చాము, ఇక్కడ కానీ ట్రేడ్ అనేది హిట్ అయింది. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే మార్కెట్ ఎస్టర్డే కూడా ఇదే మార్కెట్ జరిగింది. ఒకసారి అయితే వాచ్ చేయండి. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఒక రెసిస్టెన్స్ దగ్గర వెళ్ళింది. ఇక్కడ ఇది ఏబీసీ ప్యాటర్న్ లో ఉంటుంది. ఒకసారి ఇక్కడికి అయితే అప్ సైడ్ ఒక ట్రేడ్, అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఒక ట్రేడ్. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ లో మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇది ఒక సపోర్ట్. ఫస్ట్ క్యాండిల్ లోనే మనకి సపోర్ట్ గా ఉంటుంది. ప్రైస్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఓకే, మార్కెట్లో మనం ఏం చేసాం అనేది చూద్దాం రండి. మార్నింగ్ అయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక ట్రేడ్ అయితే ఇక్కడ ప్లాన్ చేసాం. మనం ఏదైతే ఇండెక్స్లో చెప్పానో ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ అవుట్ అయితే ప్లాన్ చేశాను. ఇది ఎప్పుడైతే మనకు ఒక రెసిస్టెన్స్కి వెళ్ళాలి, ఈ క్యాండిల్ ఇక్కడ ఎప్పుడైతే రిజెక్షన్ క్యాండిల్ డ్రాగన్ ఫ్లై క్యాండిల్ అయితే వచ్చిందో ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసుకొని దాని హై మీద అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఈ ట్రేడ్ అయితే హిట్ అయింది. ఒక 50 పాయింట్స్ అయితే కంప్లీట్ చేసింది ఈ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజ్ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్లో ఉందని చెప్పాను. ఎందుకంటే ప్రైజ్ అనేది ఇన్సైడ్ క్యాండిల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఇన్సైడ్లో ఉన్నప్పుడు ఎక్కువగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. స్టాప్ లాస్ అవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక డౌన్ సైడ్ ట్రేడ్ ఉంది. మనం ముందుగానే అనుకున్నాం కదా, ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి పడిన తర్వాత ఈ కింద అంటే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదే సపోర్ట్. ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సపోర్ట్లోకి వచ్చింది ప్రైజ్. అక్కడైతే నాకు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ట్రేడ్ ఇచ్చాను. చాలా మంచి ట్రేడ్ పడింది. ఇది ఒకటే క్యాండిల్, మంచి క్యాండిల్. 293 నుంచి 374 రూపీస్కి వచ్చింది. తర్వాత కానీ ఇంకా ప్రీమియం అయితే ఇది జరిగింది 292 458. ఇక్కడ మార్కెట్లో ఒక ట్రాపింగ్ అయితే జరుగుద్ది. ఆ ట్రాపింగ్స్ అన్నీ కూడా ఒక రోజు ఒక వీడియో అయితే చేస్తాను. మార్కెట్ ట్రాపింగ్స్ గురించి కూడా ఒక క్లియర్ వీడియో అయితే అప్కమింగ్ డేస్లో అయితే వస్తుంది. తర్వాత ఇక్కడైతే మనం చెప్పుకున్నట్టుగా ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి మాత్రం ఈ ట్రేడ్ అటెంప్ట్ చేయమని చెప్పాను. ఈ లెవెల్లో 321 ఎగ్జాక్ట్లీ ఈ 321 లెవెల్కి వస్తే మళ్ళీ ఒకసారి అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోమని చెప్పాను. ఈ ట్రేడ్ ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది కదా, కిందకి వచ్చి క్లోజ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ హైలో ఉంటుంది కదా, అలాగే ఓపెనింగ్ ఉంటుంది, హై ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ట్రేడ్ని అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే ఈ ట్రేడ్ కానీ హిట్ అయింది. కంప్లీట్గా ఈరోజు అయితే ప్రాఫిటబుల్గా అయితే నడిచింది. మంచిగా లెర్న్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.